కొండపైన ఉండే టెంపుల్ ని చూసుంటారు, కేవ్స్ లో ఉండే టెంపుల్ ని చూసుంటారు, కానీ మాల్ వెనకాల ఉండే టెంపుల్ ని ఎప్పుడైనా చూసారా? అది కూడా ఇండియాలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ శివ స్టాచ్యూ ఉన్న టెంపుల్ ని. వెల్కమ్ టు శివోహం శివ టెంపుల్ ఇన్ నమ్మా బెంగళూరు. ఈ టెంపుల్ లోని శివ స్టాచ్యూ 65 ఫీట్ టాల్ ఉంటుంది. అలాగే శివుడి జటాజూటం నుండి గంగ ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది. ఈ టెంపుల్ లోకి ఎంటర్ అవ్వడానికి 3 టైప్స్ ఆఫ్ టికెట్స్ ఉంటాయి. 150 రూపీస్, 250 అలాగే 500. నెక్స్ట్ మాకు 108 రుద్రాక్షలు ఇచ్చారు. మనం ఒక్కొక్క రుద్రాక్షను వేస్తూ ఓం నమ శివాయ శివోహం అని చెప్పాలి. 108 టైమ్స్ అయిపోయిన తర్వాత పక్కనే ఒక శివలింగం ఉంటుంది. ఆ శివలింగానికి మనం వాటర్ తో అభిషేకం చేయాలి. దాని తర్వాత మనకు ఒక థ్రెడ్ అయితే ఇస్తారు. మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం ని చెప్పి ఆ చెట్టుకు ఆ థ్రెడ్ కట్టినట్లయితే ఆ ప్రాబ్లం ని మనం అక్కడే వదిలేసినట్టు అని చెప్పి దాని నమ్మకం. వినాయకుల వారు ఉంటారు. వినాయకుల వారిని దర్శనం చేసుకుని తర్వాత మనం చార్ధామ్ యాత్రని మొదలు పెడతాం. అంటే ఇక్కడ హరిద్వార్, రిషికేష్, బద్రీనాథ్, కేదార్నాథ్ అలాగే అమర్నాథ్ ఈ టెంపుల్ సెట్స్ అన్ని కూడా వేశారు. అమర్నాథ్ సెట్ లో అయితే శివలింగాన్ని ఐస్ తో చేశారు. మనం శివుడి 12 జ్యోతిర్లింగాల్ని చూడొచ్చు. టెంపుల్ వచ్చేసి మారుతల్లి నుండి ఓల్డ్ ఎయిర్పోర్ట్ కి వెళ్లే దారిలో ఒక మాల్ వెనకాల ఉంటుంది. మాల్ బేస్మెంట్ లోంచి మనం ఈ టెంపుల్ లోకి ఎంటర్ అవుతాము. మీరు కూడా బెంగళూరులో ఉన్నట్లయితే ఇలాంటి యూనిక్ టెంపుల్ ని దర్శించుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.